బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే. ఉప్పు జాడిలో ఈ 3 వస్తువులు వేస్తే చాలు. లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెట్టడం ఖాయం. మనతో పాటు మనకి ఒకేసారి పై స్థానంలోకి వెళ్ళిపోతే ఉంటారు కొంతమంది. జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు అనేదే ఉండదు. వారికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో అర్థం కాదు. ఆ విధంగా మరియు ఒక జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. అటువంటి వారిని చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇటువంటి వ్యక్తులు చూసి వారికి ఏం విధంగా డబ్బులు వస్తున్నాయి, ముఖ్యంగా లక్ష్మీదేవి వారిని ఎందుకు అనుగ్రహిస్తుంది, మాలాంటి వారిని ఎందుకు అనుగ్రహించదు, ఇటువంటి మాటలు చాలామంది నోట్లో నుండి మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి మనం పాటించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా బాగా డబ్బులు సంపాదించిన వారు కూడా ఇటువంటి పరిహారాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని నియమాలు పాటించడం వల్ల ముఖ్యంగా లక్ష్మీ కటాక్షాలు వారు పొందుకుంటారు. వారి జీవితంలో ధనానికి లోటు అనేదే ఉండదు. అంటే ఈ పరిహారం చేస్తున్నట్లుగా, లేకపోతే ఈ విధంగా మేము ఇటువంటి నియమాలు పాటిస్తున్నామని ఎవరితోనూ కూడా చెప్పుకోరు. ఎందుకంటే ఇటువంటి నియమాలు పాటించే సమయంలో, ఇటువంటి పరిహారాలు చేసే సమయంలో ఎవరికైనా దాని గురించి చెబితే దానికి ప్రతిఫలం అనేది ఉండదు అని వారికి తెలుసు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క రహస్యమైన పనిని చేయండి. మీ జీవితంలో ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. ఎందుకంటే ఉప్పుకి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధం అనేది ఉంటుంది. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవి సముద్రం నుండి అవతరించింది. సముద్రం అంటేనే ఉప్పు. అంటే ఉప్పు అనేది శ్రీ మహాలక్ష్మీదేవికి అభినవ భావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. మాత్రమే కాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థం మాత్రమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ లాగేసే శక్తి కూడా ఈ ఉప్పుకి ఉంటుంది. దీనికోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదండి. చాలా తక్కువ డబ్బులతోనే ఈ జాడీని మీరు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉప్పు జాడి తెచ్చుకొని తర్వాత మీరు దాన్ని శుభ్రంగా కడిగేసి గురువారం కానీ శుక్రవారం కానీ ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుందండి. దానికోసం మీరు జాడిని శుభ్రంగా కడిగేసుకోండి. తర్వాత దాంట్లో ఒక పసుపు రంగు వస్త్రాన్ని పెట్టండి. దానిలో 9 వక్కలు, ఒక పసుపు కొమ్ము, వెండి లేదా బంగారు నాణెం ఒకటి వేసి దాని మూట కట్టి జాడీలో సగం వరకు ఉప్పు పోసి ఈ మూటను పెట్టి పైన మళ్ళీ ఉప్పుతో నింపాలి. ఈ విధంగా 3 వస్తువులు పెట్టిన తర్వాత దానిపై నుండి మీరు రోజు వంటల్లోకి వాడుకున్న ఉప్పును ఈ విధంగా పోసిన తర్వాత మీరు యథావిధిగా వంటల్లోకి ఆ ఉప్పును వాడుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఒక మీరు ఒక పరిహారం చేశారు అంటే ఖచ్చితంగా 21 రోజుల్లో మీ జీవితంలో మార్పులు చూస్తారు. అలాగే నిత్యం లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇది ప్రధానమైన విషయం. ఎందుకంటే స్త్రీలు నెరసల సమయంలో ఈ విధంగా ఉప్పు జాడిని ముట్టుకోకుండా సపరేట్గా వేరే దాంట్లో మీరు కొంచెం ఉప్పును వేసుకోండి. ఆ సమయంలో మాత్రమే వేరే దాంట్లో ఉప్పును వాడుకోండి. మీరు ఎప్పుడు కూడా ఇటువంటి నియమాలు పాటించాలి. మీరు ఈ విధంగా చేస్తే మీ జీవితంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాక్షాత్తు మహాలక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. చూసారు కదా, బాగా ధనవంతులు డబ్బులున్న వాళ్ళ ఇళ్లల్లో కూడా ఈ పరిహారాలు చేస్తున్నారు. మీరు కూడా ఈ పరిహారం చేసి లక్ష్మీ కటాక్షంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.